హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ అనేది ఎప్పటి నుండి తెలుసుకోబోతున్నామండి. అయితే కౌన్సెలింగ్ సంబంధించి మనకి బిగ్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అయితే కౌన్సెలింగ్ అయితే మనకి డిలే అయితే అవుతుందన్నమాట. అయితే కౌన్సెలింగ్ అనేది ఎందుకు డిలే అవుతుంది? అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఇంకా కౌన్సెలింగ్ స్టార్ట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి కూడా మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. దాంతో పాటు ఈ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పటికల్లా కూడా మనకి రిజిస్ట్రేషన్ సంబంధించి వెబ్‌సైట్‌ని వాళ్ళు స్టార్ట్ చేస్తారని చెప్పేసి అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని చెప్పేసి క్లియర్‌గా డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, అంతకన్నా ముందు మీరెవరైనా సరే మన యూట్యూబ్ ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే ఇంకో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు తీసుకొస్తానన్నమాట. సో, మనం అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తుందన్నమాట. సో, నోటిఫికేషన్ వీడియో గానివ్వండి, రిజిస్ట్రేషన్ వీడియో గానివ్వండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కూడా మనం కౌన్సెలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇక చేసుకోండి. టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి మనకి మే చూసినట్లయితే మే మధ్యలోనే మనకి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. బట్ మన కౌన్సెలింగ్ అయితే డిలే చేస్తున్నారనమాట. అయితే ఎందుకు డిలే చేస్తున్నారని చెప్పేసి మనం అడిగినట్లయితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి అనుకున్నట్లయితే ఈ కౌన్సెలింగ్ డిలే చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి కాలేజెస్ అండి. కాలేజ్‌కి సంబంధించి మనకి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి పర్మిషన్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఎస్పెషల్లీ మనకి గవర్నమెంట్ కాలేజ్‌కి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలనమాట. అలాగే గవర్నమెంట్ స్టాఫ్ కూడా మనకి చాలా మంది రిటైర్ అయితే అయిపోయారు. వాళ్ళని అయితే మాత్రం మనకి ట్రాన్స్‌ఫర్ చేయించాలి. అంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉన్న కాలేజీల నుంచి కూడా తక్కువ కా స్టా స్టాఫ్ ఉన్న అంటే రిటైర్ అయిపోయిన ప్లేసెస్‌లో ఎంప్టీగా మిగిలిపోయిన స్టాఫ్ పోస్ట్‌లకైతే మనకి ట్రాన్స్‌ఫర్ చేయించాలి కాబట్టి ఈ ప్రాసెస్ అయితే మాత్రం ఇంకా డిలే అయితే చేస్తుందనమాట మనకి పాలిసెట్ కౌన్సెలింగ్‌కి. కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఏ కాలేజ్‌లోని ఆ కాలేజ్ అనేది స్టాఫ్ మొత్తం అయితే ఉండాలని జెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి, ఈ కౌన్సెలింగ్ ఇంకా డిలే చేస్తుందనమాట. ఇదైతే ఈ ప్రాసెస్ అనేది మనకి మాక్సిమం ఈ వీక్‌లో అయితే కంప్లీట్ అయిపోతుందని జెప్పేసి మనమైతే ఎక్స్‌పెక్ట్ చేసాము. బట్ అఫీషియల్ అప్‌డేట్ ఏంటి అనుకున్నట్లయితే ఈ ప్రాసెస్ అనేది ఇంకా డిలే అయితే అవుతుందనమాట. ఈ ప్రాసెస్ డిలే అవుతున్న కొద్దీ మనకి కౌన్సెలింగ్ అయితే వెనక్కైతే వెళ్తుంది. మనకి పాలిసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి వాళ్ళు చెప్తుంది ఏంటి అనుకున్నట్లయితే ఈ కౌన్సెలింగ్ ఇంకా డిలే అయితే అవుతుంది. దీన్ని మనం ఈ వీక్ ఎండింగ్ వరకు అయితే మనం నోటిఫికేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేయొద్దని చెప్తున్నారు. వాళ్ళైతే ఈ యొక్క మంత్ అంటే ఈ వీక్ కాదు. ఈ మంత్ ఎండింగ్‌కి అంటే ఈ యొక్క జూన్ 4థ్ వీక్ కల్లా కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిజిస్ట్రేషన్స్‌కంటూ సెపరేట్ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేస్తారనమాట. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానెల్ ఆటోమేటిక్‌గా వీడియో అయితే ఉంటుంది. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ వీడియోస్ పెట్టానమాట. అట్లాగా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నట్లయితే, మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నట్లయితే, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే, వాళ్ళు కూడా పాలిసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్ ద్వారా ఫాలో అయితే అవుతుంటారనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.